హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అరేబియన్ డెజర్ట్. మనం రెస్టారెంట్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కువ చాలా ఇష్టపడేదంటే డెజర్ట్స్ ఫస్ట్ కదా. తిన్నెమ్మడే మనకి డెజర్ట్ లేకుంటే అసలు తిన్న ఫీలింగే ఉండదు కదండి. అయితే మనం రెస్టారెంట్కే వెళ్ళి తిని డెజర్ట్ ఆర్డర్ చేసుకోవడం ఎందుకండి, మన ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా అండ్ చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? నేనే చూపిస్తున్నాను మీకు. ఎలా చేయాలో నేను పిన్ టు పిన్ చెప్పేశాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో 1/2 లీటర్ వరకు పాలు పోయండి. మీ క్వాంటిటీని బట్టి మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ప్రతి ఒక్క క్వాంటిటీని 1/2 లీటర్తో బేస్ చేసి చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలంటే దాన్ని డబుల్ చేసుకోండి, తక్కువ చేసుకోవాలంటే దాన్ని తగ్గించి చేసుకోండి. సో ఇలా పాలు మరిగేలోపు మనం సైడ్కి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అందులోనే కొన్ని పాలు పోసి అందులో ఉన్న ఉండలు ఏమాత్రం లేకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాలు బాగా మరలుతుంటాయి కదా. ఇప్పుడు ఆ పాలల్లో మనం 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేయండి. ఇలా షుగర్ యాడ్ చేసేటప్పుడు బాగా కలుపుతూ ఉండండి. ఇప్పటి నుంచి ఎంత మంచిగా కలిపితే మనకు అంత టేస్టీగా ఉంటుంది డెజర్ట్. ఆ షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి అది కూడా కాసేపు పాలలకు మొత్తం కలిపి అది మంచి స్మెల్ వచ్చేంత వరకు పాలని బాగా మరలనివ్వండి. ఇప్పుడు మనం ఉండలు లేకుండా మొత్తం కస్టర్డ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా ఇందులో వేసి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ వరకు కలిపితే మనకి ఇలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడే వరకు కలుపుతూ ఉండండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండాలి. చూసారా వీడియోలో ఎంత మంచిగా గట్టిగా కనిపిస్తుంది కదా. ఇలా గట్టిగా అయితే మన కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ట్యూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోండి. అవి అక్కడక్కడ తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు ఉంచి దింపేసుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ కొంచెం అంటే కొంచెం బౌల్లోకి పోయండి. ఇలా కొంచెం పోసాక ఒక బ్రెడ్ స్లైస్ తీసి అందులో పెట్టండి. ఇలా పెట్టాక కాస్త దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఆ బ్రెడ్ స్లైస్ మీద మళ్ళీ కొన్ని మిల్క్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక మనం ఇంకో బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదా, అది కూడా దానిపైన పెట్టేయండి. ఇలా పెట్టాక మళ్ళీ దీనిపైన మళ్ళీ మిల్క్ వేయండి. ఇలా 3 టైమ్స్ మిల్క్ వేసిన తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ దానిపైన యాడ్ చేసి ఇలా క్యాప్ పెట్టి 2 to 3 అవర్స్ డెఫినెట్గా ఫ్రీజర్లో పెట్టేయండి. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెనిలా ఐస్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, కొన్ని పాలు, అలాగే కొంచెం పెరుగు, ఈ 3 యాడ్ చేశాక బాగా ఆ మిల్క్ అంతా కాస్త గట్టిపడే వరకు మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. డెఫినెట్గా ఇలా వస్తేనే మన డెజర్ట్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా 3 అవర్స్ తర్వాత ఇలా ఫ్రీజ్ అయి ఉంటుంది కదా మన బ్రెడ్ ప్లస్ కస్టర్డ్ మిల్క్. ఇలా ఫ్రీజ్ అయిన దాంట్లో మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న మిల్క్ అంతా అందులో పోసేయండి. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ట్యూటీ ఫ్రూటీ అవన్నీ కలిపి కొంచెం గార్లిష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి దాన్ని. ఆ తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఇంకా మన అరేబియన్ డెజర్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా,
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ డెజర్ట్ని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.